తమని ఎవరి వర్తింపగలరు ప్రభు? శ్రీమంతుడ సమస్త లోకమును సృష్టి చేసి సంప్రీతితో క్షేమంబునరించి జీవతదికి దేవంబు చేకూర్చుతో ప్రేమాతంబకు మోక్షపార్థమునకు వేల్పుండ వివేక ప్రేమాతంబకు మోక్షపార్థమునకు వేల్పుండ వివేక మీ నామమును ప్రభు, మీ నామమును పదియాడు మాటములు సంజమముబయ్యే సర్వేశ్వర ప్రియ సోదర వీరులారా, రాజాది రాజైన క్రీస్తును మీరులా ఎంతవరకు చూపు నిరుపమాన భక్తికి, పరదాస్య పాలన ఎమోషనల్ రక్షకి మదియ హృదయ కృతాంజనాలు. సోదరులారా, మనతో మహోకృష్ట వంశం నులువాసి దాసుగాను ఓను కానీ అభిమాన దానుడు అబ్రాహము ఎవరు? మనవాడు. అతడు బల శౌర్య ధైర్య సహజాలి ఫిలిస్తీన్లు పాలిత బెబ్బులి జగజ్జట్టి శాంసన్ ఎవరు? మనవాడు. కవి గాయక భక్త శిఖమణి దావీదు మనవాడు. ఇంతటి ఖ్యాతికున్న జాతిని ఉద్భవించిన మనకు పరిపాలన చిట్టి లజ్జకరం. ఇంత పూర్వం మన సహోదరులు వసించినట్టు మన ప్రభు అయిన యేసే మన యోదయ రాజ్యం చక్ర అవునేని దేశంలో మరణము పరిగెలేస్తుంది. ఆఖరి బాధ సమస్య ఇంకోటి వేళతో పాటు నశించేది
మగోరోగముల వికారం కట్టుబడితే నిజమా పలకవలన ఆ దేవులకు భూమికి దిక్కున దిగురాదే. కావున మీ అధిష్టారము మన క్రీస్తును మన యోగారాజు చక్రవర్తి చేస్తున్నా. మీరందరూ ఒకసారి దిక్కులు ప్రక్రియలు జైతలములు ఇచ్చి ప్రభుని సంతోషపరచుడు. జై యోగారాజు చక్రవర్తికి. సోదరులారా, వినస్వరము హరిషద్వర్గపూరితములైన ఏ లౌకిక రాజ్యాధిపుంజేయ తలంతురా మదీయ వాంఛారాజ్యమీయది కాదు. అది నిర్మల ప్రేమైక రాజ్యము, సర్వజనీన సత్య శాంతి సమాధాన విలసిత రాజ్యం, జరారుజలు తృంగి చూడని రాజ్యము, పిపాసలెరుగని రాజ్యము, చిమ్మటయు తృప్పును పట్టని ధనము గల రాజ్యము. ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది ప్రభు? వచ్చి ఉన్నది, మీ మధ్యనే ఉన్నది. ప్రభు యేసు ప్రభువునకు ఓ ప్రభువా దోషము చేయకు ప్రేమమయా, ఓ ప్రభువా ఎంత భయం కదా తండ్రి. నల్టి పదం పాదముల ప్రభో మల్టి పదం పాదముల పాపుల దాచి పాపము దాచి పాపుల దాచి పాపము దాచి పరమాదం పిలా పరచిన దేవా, పరమాదం పిలా పరచిన ఓ ప్రభువా దోషము చేయకు ప్రేమమయా, ఓ ప్రభువా. ప్రభు ఎంత ప్రణమైనవో, ఎంత దయామైనవో తండ్రి. నీ లీలలు పట్టుకుతరమా ప్రభు. కోటమల్లది కోటమునే మెదడాది ధనాదాయమును. ప్రభు కోటమల్లది కోటమునే మెదడాది ధనాదాయమును. కోటినాది చల్లది చూపు, కోటినాది చల్లది చూపు, కొల్లదాన్ని మోస్వాది ఎంతనో దేవా, కొల్లదాన్ని మోస్వాది దది ఓ ప్రభువా దోషము చేయకు ప్రేమమయా, దది ఓ ప్రభువా. ఓ ప్రభువా
తెల్లటి వైపర్యము మోసు చెట్టు చిరిని మోగాడి ఓటి వెళుతున్నాడు. భక్తి ఎంతదైనను భుక్తి లేక రక్తి లేకున్నా మానవ జాతి కాచనకే గో సంప్రదాయాన్ని నిర్మించుకొని శత్రు జాతి నేననుతున్నాడు. ఆ రాజ్య పౌర సత్యముకై అడియాస కాకుండా రేపటి నుంచి చితింపగలదట. విత్తగా కోయిక కోట్ల కూర్చుని పక్షులు తిరుగుతున్నాను. ఒక్క పూటగా ఓడబారి అడవికి చక్కటి పూలు అంటున్నారట. బలి ఎంత మంచి బోధ! మరి ధనార్జన అధికారము ఈ సృష్టిలో లభించుట అధికారము అసంభవం. మిత్రమా పర్పస్ హింసతో రామోపన్నావు కాదు. ఇదిగో అహింసతో ఆధిపత్యాన్ని చేపడుతున్నాడు. నా మిత్రుడు చక్రవర్తుడు రమ్మ. శక్తి లేదు నాయక. అడుగు కూడి నడుస్తుంటే శక్తి పెట్టే సత్తాహరణ లేదు నాయక. పిరికి పొంద కడుపు కక్కుర్తితో నక్కల దిక్కులు చూస్తున్నావా? పారాతంత్రాన్ని పారదోలి పుట్టిన గడ్డలు పులేసం చేయకపోతే అహం పాతాళానికి అనగబొచ్చి నెత్తిలకి నాట్యం చేస్తారు ఆ రోముదరులు. చెప్తాం ప్రభు, అన్య జాతీయులైన మిమ్మల్ని ఈ విప్లవ స్థావరములకు చేర్చింది వీరికి పందలను చేయటానికి కాదు, మహా యోధులను చేయటానికి. పారాతంత్రంతో పారదల ఈ ప్రభుత్వాన్ని నాశనం చేయకపోతే మన జీవితాలు ఈ అరణ్యంలోనే అంతమందక తప్పదు. ఇప్పటికైనా కర్తవ్యాన్ని ఆలోచించి కార్యాన్ని కొనసాగించు. వెళ్ళు. చెప్తాం ప్రభు. యోధులను మల్ల యుద్ధ ప్రవీణులను మహావీర క్లేశరులను సమయత్తపరచాలే కానీ వారికి కావలసిన ఆహారాన్ని అందించలేకపోతున్నా. అక్కడ పరాయి ధరలకు బానిసలై పడరాని బాధలు పడుతున్న చోళ ప్రజల దుర్భర జీవితం. ఇక్కడ మొక్కబోలే చొక్కు చెదరని వీరాది ఆహార సమస్య. వీటిని జయించే మార్గమేది? వీటిని జయించే మార్గమేది? వీటిని జయించే మార్గమేది? అది చూస్తాను. తిండి ఎలా రాదో, తిరుగుబాటు ఏ విధంగా కొనసాగదో నేను చూస్తాను. అందరం ఎక్కి తుంగులు దక్కే అధికార మదోన్మత్తులను, వారికి వంత పాడే బానిసలను, చట్టమనే పేరుతో సమాజాన్ని నిరాలంబం చేసే నిరంకుశులను నిలువున కొల్లగొట్టి నా విప్లవ స్థావరాన్ని ధనరాశులతో నింపివేస్తాను. అధికార గర్వముతో అడ్డు తగిలేరా అంతం చేస్తాను. ప్రజాధనాన్ని పరమానంగా మెక్కే లోపులను, వారికి వంత పాడే ఇంత భక్తులను సమూలంగా నిర్మూలించి నిర్వదాపిడి చేసి
నూతన రాజ్యాన్ని నిర్మించాల్సింది. అదే కర్తవ్యం. నా మిత్రుడు యోధా చెప్పినట్లు నజరేతుడి జీసస్ ఎన్నో మహత్కార్యాలు సాధించిన ఆ మహామనిషిని ఈ యోధా జాతికి రాజులు చేసి ఈ విప్లవ స్థావరము నుండి పరిపాలన కొనసాగుతుంది. తప్పదు తప్పదు. నేటితో పరప్రభుత్వానికి పతనావస్థ ప్రారంభమైంది. నీచము హేయము అయిన బానిసతనములో మధ్య యూదా జాతికి విముక్తి కలిగే నూతన మార్గం ఏర్పడింది. దేవాలయ అధికారుల దౌత్యాలను పగవారితో చేతులు కలిపి పేద ప్రజలను పీల్చి పిప్పి చేసి ధనవంతులైన పరిజేయుల దర్భాలను ధ్వంసం చేసే సమయమాసన్నమైంది. మోగించండి రోము దొరల సావు గంట. జాస్వా పౌరుషం, డేవిడ్ శక్తి, సల్మాన్ గంభీరత, జాన్సన్ పరాక్రమం. ఒక్కసారి మననం చేసుకోండి. వెళ్ళండి. జీసస్ ఎక్కడున్నా సరే వెంటనే తీసుకుని రండి. జీసస్ ఏం చేస్తున్నాడు? ఒళ్ళు మరసి కళ్ళు మూసి కమ్మగా నిద్రపోయే శత్రు సేనలను అంతం చేసే సమయం ఆసన్నమైంది. తప్పదు. విరోధి వర్గాలకు వినాశనం తప్పదు. నిరంకుశుల నిరంకుశత్వం నిర్మూలం కాక తప్పదు. ద్రాక్ష ఎల్లి విరిచిన మళ్ళీ అవై తరహాస సువాసనలు వెరజుమ్ముతూ వచ్చావు. నిండు వసంతములో అడుగు పెట్టిన నీ సుకుమార కుసుమముల నా దరిచేరి మహానంద సాగరమును మొలకలు వేయించే అంతటి విలువైన అమృతాన్ని ఆస్వాదింపచేశావు. నీ చిరకాల కెరటాల కదలికలతో ఈ మూక హృదయాన్ని ఓలలాడించి రాగ రంజితమయ్యేలా అమర నాట్యముతో ఒక అమృత గీతాన్ని ఆలపించు చూడి. అందాలు చిందేది మందార పరువా నీ ముందు నిలిచేది నీలాల కుసుమా. అందాలు చిందేది మందార పరువా నీ ముందు నిలిచేది నీలాల కుసుమా. భలే ఆ భలే ఆ భలే బంగారు రాజా ఇలా ఆయిలా ఆయిలా ఓయి రాజా. భోగాల జీవించరా
చింతలేదు బల్లే ఆ బల్లే ఆ బల్లే జూదిత, నీవు చేసిన వృత్యం ఈనాటెందుకు నన్ను ఉన్మతుండి చేసింది. ఇంతటి మహద్భాగ్యాన్ని ఎన్నడూ చవి చూడలేదేమో. అది నీ ఆటపాటల విన్యాసము, ఈ ప్రకృతి ప్రభావము నాకు తెలియదు. జూదిత, ఏది ఈ ఆనంద సమయమున మరొక ప్రళయ గీతం ఆలపించు. రావే ప్రేయసి రమ్యమైనది రాత్రి రాత్రి రావే ప్రేయసి రమ్యమైనది రాత్రి రాసలీలలో తేలియాడగ రమ్మన్నది రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి రావే ప్రేయసి రమ్యమైనది రాత్రి కవిచే గాలి మెల్ల మెల్లగా పిలిచే కోయిల కవిచే గాలి మెల్ల మెల్లగా పిలిచే కోయిల అందాలనుకునే అందానికి బలినై అందాలనుకుని అందానికి బందీనై ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ వెన్నెల రాత్రి రావే ప్రేయసి రమ్యమైనది రాత్రి పుల్ల ప్రేమతో తొలి ప్రేమ వల్ల పుల్ల ప్రేమతో తొలి ప్రేమ అందాలనుకుని అందాలు పున్నమి రాత్రి రావే ప్రేయసి రమ్యమైన రాత్రి రావే ప్రేయసి రసరమ్యమైన అది రాత్రి